ప్రియమైన వారలారా, క్రీస్తు యేసునందు విశ్వాసముంచి రక్షణ పొంది దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి మనం మన అవసరాల కొరకు ఎన్నోసార్లు ప్రార్థించటం అనేటటువంటిది చేస్తూ ఉంటాం. మనం ఆయన పిల్లలమనే అధికారముతో ఆయన కూడా మీ అవసరత ఏదైనా నన్ను అడగండి అని చెప్పిన కారణాన్ని బట్టి మనకు కావలసినది ఏదైనా కానీ, మన అవసరత ఏదైనా కానీ, మన సమస్య ఏదైనా కానీ మన దేవుణ్ణి మనం అడగటము అనేటటువంటిది మనం మొదటి నుండి చేస్తున్నటువంటి పని. ఆయన అడగమన్నాడు, ప్రార్థించమన్నాడు, మొరపెట్టమన్నాడు. అందుకే ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తాం, మొరపెడతాం, మన అవసరతలన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటాం. మనం ఎలాగైతే మనకు కావలసినవన్నీ ఆయనను అడుగుతామో, ఆయన కూడా తనకు కావలసినవి, తాను కోరుకున్నవి, తనకిష్టమైనవి తన పిల్లలైనటువంటి మనల్ని ఆయన అడుగుతాడు అన్నటువంటిది ఎప్పుడూ కూడా మనం మర్చిపోవద్దు. అంటే ఇక్కడ దేవుని కొరకు మనం ఉన్నాము, మన కొరకు దేవుడు ఉన్నాడు అన్నట్టుగా ఈ భూమి మీద మన ప్రయాణం కొనసాగాలి. మనకంటూ దేవుడు ఉన్నాడు అన్నది అంత నిజమో, దేవుడికి కూడా ఎవరున్నారు? దేవుడికి కూడా ఎవరున్నారు? మనం ఉన్నాం. మన ఇష్టాలు నెరవేర్చడానికి దేవుడు ఉన్నాడు అన్నది అంత నిజమో, ఆయన ఇష్టాలు నెరవేర్చటానికి మనం ఉన్నాము అనేది కూడా అంతే నిజమవ్వాలి. కానీ ఈరోజు మనం ఆయనను అడిగే వారంగా ఉన్నాం, ఆయనను ప్రార్థించే వారంగా ఉన్నాం, ఆయనకు మొరపెట్టే వారంగా ఉన్నామే తప్ప మనం ఆయన ఆశలను, ఇష్టాలను తెలుసుకొని వాటిని నెరవేర్చాలనేటటువంటి ఆలోచనలో బ్రతకట్లేదు. కానీ ప్రియులారా, దేవుడు మనకున్నాడు అన్నది ఎంత వాస్తవమో, మనము కూడా దేవుడి కొరకు, దేవునికి మనం ఉన్నాము, ఉండాలి అన్నది కూడా అంతే వాస్తవం. ఇకపోతే దేవుడు మన జీవితంలో ఆయన కోరుకునేది మన నుండి ఆయన ఆశించేది ఏంటంటే, మనకు ఆయన ఇచ్చినటువంటి సమయం. అలాగే మన నుండి ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయా సమయాల్లో మనం ఆయన పని కొరకు మనలో దేవుడు మనకిచ్చినటువంటి బలం, అలాగే మనకిచ్చినటువంటి జ్ఞానం, అలాగే మనకిచ్చినటువంటి ధనం, దేవుడు తన మహిమార్థమై, తన కోసమై మన నుండి దేవుడు ఆశించేటటువంటివి ఇవి. మన సమయాన్ని అడుగుతాడు, అలాగే మన ధనాన్ని కూడా అడుగుతాడు, మనకున్నటువంటి జ్ఞానాన్ని కూడా అడుగుతాడు, మనకున్నటువంటి బలాన్ని కూడా దేవుడి కొరకు కావాలని అడుగుతాడు. అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవి, అవునా కదా? మనకి ఈరోజు ఉన్నటువంటి ధనమైనా, మనకి ఈరోజు ఉన్నటువంటి సమయమైనా, మనకి ఈరోజు ఉన్నటువంటి బలమైనా, మనకి ఈరోజు ఉన్నటువంటి జ్ఞానమైనా, ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు.
దేవుడు ఇచ్చి ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు మనకిచ్చిన ఆయన మరలా మన నుండి ఏం చేస్తున్నాడు? తనకు కావాలని అడుగుతున్నాడు. మరి బాగా ఆలోచించండి. నీకున్నటువంటి సమయం, నీకున్నటువంటి బలం, నీకున్న జ్ఞానం, నీకున్న శక్తి, ఇవన్నీ దేవుడిచ్చాడు. దేవుడు మరలా తన మహిమార్థమై ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన మహిమార్థమై ఏం చేస్తున్నాడు? నేనుండి ఆయనకు కావాలని అడుగుతున్నాడు. ఆయనకు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన కావాలి అని అడుగుతున్నాడు గనుక మనం ఏం చేయాలి? ఆయన అడుగుతున్నాడు గనక మనం ఏం చేయాలి? ఇవ్వాలి. నిజానికి ఇది ఎవరిది? మన దగ్గర ఉన్న సమయం ఎవరిది? మనకున్న బలం ఎవరిది? మనకున్న జ్ఞానం ఎవరిది? మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరిది? ఎవరిదండి? దేవుడిదా కదా? దేవుడిదేనా? దేవుడిదే. అన్నీ దేవుడివే, అన్నీ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు అవి కావాలి అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునివి దేవునికి ఇవ్వాలి. ఇవ్వటం మన బాధ్యత. దేవునికి ఇవ్వటం మన బాధ్యత. దేవుడు అడుగుతున్నాడు కాబట్టి దేవునికి మనం ఏమి ఇవ్వాలి? అడిగినవి ఇవ్వాలి. మరి ఇప్పుడు మీలో దేవుడు మీకు ఇచ్చినటువంటి బలం, మీకు ఇచ్చినటువంటి జ్ఞానం, మీకు ఇచ్చినటువంటి ఆ ధనం, మీకు ఇచ్చినటువంటి సమయం దేవుడు అడుగుతూ ఉంటే ఎంతమంది ఇస్తున్నారండి? ఎంతమంది ఇస్తున్నారు? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కొంతమంది ధనం ఇస్తే సమయం ఇవ్వరు, సమయం ఇస్తే ధనం ఇవ్వరు. కొంతమంది బలం ఇస్తే బలం ఇస్తే జ్ఞానం ఇవ్వరు, జ్ఞానం ఇస్తే బలం ఇవ్వరు. అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తుంటావు దేవుడికి, ఏదో ఒకటి. అది కూడా కంటిన్యూగా కాదు, అప్పుడప్పుడు మనకు వీలున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, అంతే. అండ్ మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడికి అవసరమైనవి ఇస్తాం, దేవుడు కోరుకున్నవి ఇస్తాం. అది కూడా ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వం, ఒకటి దేవుడికి అప్పగిస్తే మరొకటి అప్పగించాం. కానీ ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఏదైతే అడుగుతున్నాడో అది ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఇస్తామని 1వ తారీఖు నిర్ణయం తీసుకున్నారు తెలుసా మీరు? 2025 జనవరి 1వ తారీఖున మీరందరూ దేవుడికి ఏమి ఇచ్చారమ్మా? గుర్తుందా? ఎన్నడూ ఇవ్వని రీతిలో దేవుని సన్నిధిలో మాటిచ్చారు. 1వ తారీఖు మాటిచ్చాం. మనం బహిరంగంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మన మనసులో ఎన్నో విషయాలు దేవుడితో మనం సమాధాన పడుతూ మాట్లాడుకొని ఉంటాం. ఇప్పుడు ఆ ఇచ్చినవి ఇప్పుడు నెరవేరుతున్నాయా? ఇచ్చిన ఆ మాట మీద ఉన్నామా? ఇప్పటికే ఎన్నో విషయాల్లో తప్పిపోయాం. ఇక మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపు ఎన్ని పోతాయో తెలియదు, మనకే తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మన సిచ్యువేషన్. కనుక ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు, ఎప్పుడు ఎలా తప్పిపోతామో తెలీదు, ఎప్పుడు ఏమి ఇవ్వకుండా పోతామో తెలీదు. కానీ ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎప్పుడూ కూడా స్వార్థపరుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి.
దేవుడు ఎప్పుడూ కూడా స్వార్థపరుడు కాదు. దేవుడికి సమయాన్ని ఇవ్వాలని అడిగాడు, దేవునికి బలాన్ని ఇవ్వాలని అడిగాడు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని తన పరిచర్య కొరకు వాడుకోవాలని అడిగాడు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, నువ్వు కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని తన పని కొరకు, తన అవసరాల కొరకు, పరిచర్య కొరకు ఇవ్వాలని అడిగాడు. కానీ ఆయన అడిగిన విధానం చాలామందికి అర్థం కాల. అడిగినటువంటి విధానం అర్థం కాల. ఎందుకంటే ఈరోజు చూడండి, చాలామంది ఏమంటున్నారంటే మన జీవితం దేవుడికి అంకితం, మన సమయం అంతా దేవుడికి ఇవ్వాలి, మన బలమంతా దేవుడికి ఇవ్వాలి, మన జ్ఞానం అంతా దేవుడికి ఇవ్వాలి, మనకున్నదంతా దేవుడికి ఇవ్వాలి అంటున్నారు. వింటున్నామా ఈ మాటలు? వింటున్నామండి. మనం పుట్టిందే దేవుడి కోసం కాబట్టి మనకున్నదంతా దేవుడికి ఇవ్వాలి అంటున్నారు. మరి ఇప్పుడు అలా అనేవాడు తనకున్నదంతా అమ్మి ఇచ్చేశాడా? తనకున్నదంతా దేవుడికి ఇచ్చేసి ఇక దేవుడే అనుకొని తిరుగుతున్నాడా? అలా ఏం లేదు, అలాంటిది ఏమీ లేదు. సర్వం దేవుడికి ఇవ్వాలి అని మాట మాత్రమే. సర్వం దేవుడికిచ్చి ఏమీ లేకుండా నిలబడిన వాడు ఒక్కడు కూడా లేడు. మరి ఎందుకు బాధ చేస్తున్నారు అంటే వాళ్ళు బైబిలు సరైన విధానంలో అర్థం చేసుకోలే. దేవుడికి ఇవ్వాలి, కానీ దేవుడు తను అడుగుతున్నది ఏంటి, ఎక్కడ, ఎంత సమయం అడుగుతున్నాడు, ఎంత జ్ఞానం అడుగుతున్నాడు, ఎంత బలం అడుగుతున్నాడు, సర్వం ప్రతిక్షణం దేవుడికి ఇమ్మని అడుగుతున్నాడా లేదా ఏ సమయాన్ని అడుగుతున్నాడు అనేది అర్థం కావాలి. ఈరోజు నిజంగా మనం ఈ విషయాలు కనుక చాలా జాగ్రత్తగా వింటే చాలా సిగ్గుపడతామండి. దేవుడు అడుగుతున్నది ఎంత, మనం ఇస్తున్నది ఎంత, ఇవ్వలేకపోతున్నది ఎంత, ఒకసారి మనకు మనంగా ప్రశ్నించుకుంటే ఈరోజు సిగ్గు అనిపిస్తుంది మనకు. మీరు బాగా ఆలోచించండి. ఏమంటే దేవుడు మన నుండి కావలసినవన్నీ అడిగాడు కదా. మన బలం అడిగాడు, సమయం అడిగాడు, జ్ఞానం అడిగాడు, డబ్బు అడిగాడు, అన్నీ అడిగాడు. ఇప్పుడు మనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడా? ఒక పురుషునికి ఒక స్త్రీని జతపరిచాడు. తర్వాత వారిద్దరిని కూడా ఆశీర్వదించి వారికి సంతానమును అనుగ్రహించాడు. ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం, నీకంటూ తల్లి, తండ్రి, పిల్లలు, ఒక కుటుంబం అనేది ఉందండి? ఉంది. ఇది ఎవరిచ్చింది? ఈ కుటుంబం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబానికి నీవు చేయవలసినటువంటి నీ ధర్మం అనేటటువంటిది ఒకటి దేవుడే చెప్పాడు. మళ్ళీ నువ్వు భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా గౌరవించాలి, పిల్లలను ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, ఈ నిబంధనలన్నీ చెప్పాడా లేదండి? చెప్పాడు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని నువ్వు చూసుకోవటం అన్నది నీ ధర్మం. ఇప్పుడు చూసుకోవాలి అని అంటే ఒకరోజు అందులో 24 గంటలు, ఆ 24 గంటల్లో దేవుడిచ్చిన ఆ సమయంలో దేవుడు నీ కుటుంబాన్ని పోషించటానికి, ప్రేమించటానికి సమయం ఇమ్మన్నాడా వద్దన్నాడా? భార్యను చూసుకోమన్నాడా వద్దన్నాడా?
గాలికి వదిలేసి వచ్చే నాయన నా సేవకు అన్నాడా? అన్నాడంటే లేదే. మీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చే అన్నాడా? ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే ఒకటి అలా కొంచెం అలా తడుతూ ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఒకడు తన తండ్రి శవమును పాతి పెట్టుకోవటానికి వెళ్తూ ఉంటే ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. తర్వాత ఒకానొక సందర్భంలో ప్రభువా నీ తల్లియు నీ సహోదరులను బయట నిలిచి ఉన్నారు అనంటే ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఇప్పుడు ఈ మాటల్ని పట్టుకునే కదా మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సర్వం దేవుడికే, దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి కొరకే చేయాలి, దేవుడు కుటుంబాన్ని కాదు గాలికి వదిలేసాయి. అలా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్, మా పిల్లోడు సేవకి వెళ్ళిపోతానని సేవ అనుకుంటూ అసలు మమ్మల్ని లెక్క చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి మాటలు వారిని ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. కానీ ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. దేవుడు కుటుంబాన్ని చూసుకోవాలని, తల్లిదండ్రులను చూసుకోవాలని, పిల్లలను ప్రేమించాలని, వారిని పెంచాలని ఇన్ని బాధ్యతలు మనపై పెట్టి అన్నీ వదిలేసి నా దగ్గరికి రమ్మని ఎందుకు పిలుస్తాడు? ఎందుకు పిలుస్తాడు చెప్పండి? పిలుస్తాడా? అలా పిలుస్తాడా? పిలిచాడు కదా అని మీరు అంటారేమో. ఇప్పుడు నేను దానికి ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించండి. పాత నిబంధనలో మీరు చదివారు లేదో, పాత నిబంధనలో ఏముంటుందంటే, ఇశ్రాయేలులో ఎవడైనా ఒకడు సైనికుడు, ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉంటాడు. ఎందుకంటే మీరు చూడండి, ఇశ్రాయేలీలలో ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు లెక్కింపబడిన వారు ఎంతమందట? 6,03,580 మంది. వీళ్ళంతా ఎవరు అంటే 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగిన వారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మగపిల్లలు 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు, యుద్ధం చేయగలిగే స్థితిలో ఉన్నవారు. ప్రతి ఇంట్లో ఉన్నవాడిని తీసుకున్నాడు దేవుడు, లెక్కించాడు. అంటే ఇశ్రాయేలీలో ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒకరు ఎక్కడ ఉండాలి? ప్రతి కుటుంబంలో ఒకడు సైన్యములో చేరాలి. ఇప్పటికి అదే పద్ధతి ఉంది అక్కడ. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, ఇజ్రాయేలీలు అంటున్నారు కదా పాలస్తీనా దేశంలో. ఇప్పటికి వాళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా యుద్ధం ఖచ్చితంగా చేయటానికి సిద్ధపడిన వాడు ఒకడు ఉంటాడు. ఏమండి, ఆడపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా వాళ్ళు యుద్ధంలో పాల్గొనగలరట. ఎందుకనంటే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి కుటుంబంలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వాడు సైన్యంలో చేరాలని చెప్పాడు. అందుకే కీర్తనల గ్రంథంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంటుంది. ఆ మాట చాలాసార్లు చాలా పుట్టినరోజుల్లో చదువుకుంటాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అన్నాడు, మరి ఆడపిల్లలు కాదా? చాలామంది ఏమంటారంటే ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంది, చిల్డ్రన్స్ అంటే పిల్లలు అని వస్తారు, కాబట్టి పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని దాని అర్థం అని చెప్తారు. తెలుగు బైబిల్లో కరెక్ట్గా ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని అంటే ఇశ్రాయేలులో స్వాస్థ్యము కాపాడుకోవటానికి కుమారులు అనబడిన వారు సైన్యంలో చేరతారు. కాబట్టి ప్రతి ఇంటికి ఒకడు కుమారుడు పుట్టాడంటే వాడొక ఆస్తి అన్నమాట. దేనికి? ఆస్తిని కాపాడుకోవటానికి. ఓకే, ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడు సైన్యంలో ఉంటాడు కదా, 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వాడు సైన్యంలో ఉంటాడు కదా.
దేవుడు సైన్యములో చేరిన వారు ఎవరైనా వివాహం చేసుకుంటే ఏం చెప్పాడో తెలుసా? సైన్యములో చేరిన వాడు ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటే సంవత్సరం పాటు మరలా నువ్వు సైన్యములో చేరకూడదు అని చెప్పాడు. ఏం చేయకూడదట? సంవత్సరం పాటు ఏం చేయకూడదట? యుద్ధానికి వెళ్ళకూడదట. మరి ఎక్కడ ఉండాలి? పెళ్లి చేసుకున్నావు కదా, ఇంటి దగ్గరే ఉండు. ఇప్పుడు మన చట్టాలు ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా నీకు ఉద్యోగం వచ్చిందంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? భార్యను ఎక్కడో చోట పెట్టి వెళ్ళిపోవాల్సిందే. మిలిటరీ జాబ్ కావచ్చు, ఇంకొక జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇశ్రాయేలులో దేవుడు ఎలా చెప్పాడు అంటే, 1 సంవత్సరం పాటు నువ్వు వివాహం చేసుకుంటే ఇంటి దగ్గరే ఉండిపో అని చెప్పాడు. మరి అక్కడ ఇంటి దగ్గరే ఉండిపో అని చెప్పాడు. ఇక్కడేమో క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? పెళ్ళి కానివాడు పెళ్ళి కానట్టు ఉండాలి అన్నాడు. ఏమండి? ఇక్కడేమన్నాడు? పెళ్ళి కానివాడు పెళ్ళి కానట్టు, పెళ్ళి అయిన వాడు పెళ్ళి కానట్టు ఉండాలట వాడు కూడా. ఎందుకు? ఇక్కడెందుకు అలా చెప్పాడు? ఇక్కడెందుకు పాతి పెట్టుకోవటానికి కూడా సమయం ఇవ్వలేదు? ఇక్కడెందుకు త్వరగా వచ్చేసేయండి అన్నాడు? అంటే ఇది అంతము సమీపములో ఉన్న టైం, అది యుద్ధకాలం. అది మీకు అర్థం కావటానికి సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఇల్లు, మనం కట్టుకున్న ఇల్లు తగలబడిపోతుంది. మనం అలా బయట నుండి వస్తూ ఉన్నాం, మన పిల్లలు మనమంతా కలిసి వస్తూ ఉన్నాం. మన ఇల్లు తగలబడిపోతుందన్నప్పుడు, ఆ వార్త తెలిసినప్పుడు ఇప్పుడు ఏమవుతాం? పరుగున వచ్చేస్తాం లేదా? వచ్చేస్తారు లేదండి? వచ్చేస్తారు. ఇప్పుడు ఆ టైంలో మనవాడే ఎవడైనా నాకు ఆకలేస్తుంది, కొంచెం నేను తిని వస్తాను, మీరు పోండి అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? సర్లే నువ్వు తిని నిదానంగా రా, మేము పోయి నీళ్లు పోస్తుంటాం, ఆర్పుతుంటాం అని చెప్తారా మీరు? ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడి మంట కంటే ఆ మంట చాలా ఇబ్బందికరం. అది కొంపం తగలబెడుతుంది. ఇప్పుడు దేన్ని ఆర్పుకోవాలి మనం? ఇక్కడున్న మంట, బయటకు ఇల్లు తగలబెట్టే మంట. ఒరే తిండి కాదురా బాబు, అక్కడ ఇల్లు తగలబడిపోతుంది. తిండి కథ తర్వాత, ముందు పద. యేసుక్రీస్తు యెరూషలేము నాశనం ముందుంది, ఆయనకు తెలుసు. అందుకే సమయం లేదు, త్వరగా రండి అని పిలిచాడు. ఇది అర్థం కానంత వరకు వీళ్ళంతా, చెప్పే వాళ్ళంతా ఏం చెప్తారంటే, వచ్చేసేయండి, జీవితం ఇచ్చేసేయండి, బలిగాండి అని చెప్తారు. మీరు బలి కావాలి, వాళ్ళు సుఖపడాలి. అదే జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. మీరేమో బలవుతున్నారు, వాళ్ళేమో సుఖపడుతున్నారు. యెరూషలేము నాశనం సమయం దగ్గరుందండి. ఆ టైంలో వాళ్ళకు సుఖపడటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ఎంజాయ్ చేయటానికి అవకాశము లేదు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఏం రాశారు చూడండి ఒకసారి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను. ఎలా అనగా, ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. నాశనము దగ్గరలో ఉంది. ఇంకా మేము ఇల్లు కొంటాం, పొలం కొంటాం, సుఖంగా అన్నీ అనుభవించుకుంటుంటాం అనటానికి ఇది సమయం కాదు. కాబట్టి అప్పుడు రూల్ వేరు, పరిస్థితులు వేరు. ప్రభు అప్పుడు ఆయనకున్నది ఎంతండి? ఆయనకు కేవలం 3.5 సంవత్సరాలు. 30 ఏళ్ళు ఎక్కడుండొచ్చాడు? తల్లిదండ్రుల దగ్గర ఉండే వచ్చాడు.
ఇప్పుడు ఆయనకున్న సమయం ఎంత? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో పగలంతా తిరుగుతూ ఉంటాడు, రాత్రంతా గెస్టమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పగలంతా స్వస్థతలు, రోగాలను వెళ్ళగొట్టడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వారిని బ్రతికించటం, అలాగే పరలోక సంబంధమైన రాజ్య మర్మములన్నీ బోధించటం, ఇదే పని. ఆ పనిలో ఉన్నప్పుడు తల్లి సహోదరులు వచ్చారు ప్రభువా అంటే ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు బిజీగా వంట చేసేటప్పుడు అమ్మ అని వచ్చి మీద పడ్డారు అనుకోండి, రా నాయన అంటారు మీరు. ఆల్రెడీ ఇంట్లో టైం అయిపోయింది, పరుగున వంట చేయాలి, మీరు బాగా స్పీడ్గా ఉన్నారు, టైం అయిపోయింది, లేటుగా లేసామని వంట చేస్తున్నారు. అప్పుడు వచ్చి మీ పిల్లవాడు అమ్మ నీకు ముద్దు పెడతాను అంటే నువ్వే ఒక గుద్దు అయితే ఇస్తావు ఖచ్చితంగా. ముద్దు కథ తర్వాత పడదా? యేసు ప్రభువుది కూడా అంతేనండి. సమయం ఉందా ఆయనకు? సమయం ఉందా? లేదు. ఇది అర్థం చేసుకోకుండా మన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఇప్పుడు అంటున్నారు. ఒరే బాబు, నీకు టైం చాలా ఉందిరా బాబు, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ తల్లిని, ఆమె పట్ల నీకున్నటువంటి ధర్మాన్ని నువ్వు జరిగించాలి. నీ భార్య పట్ల నీ ధర్మం ఏంటో దాన్ని చెయ్యాలి. నీ పిల్లలు, వారి పట్ల నీ ధర్మం ఏంటో చెయ్యాలి. ఇప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా పిల్లలు అనకు. ఇది నువ్వు అనాల్సిన టైం కాదు. నీవు నీ ధర్మములన్నీ చక్కగా నువ్వు నిర్వర్తించాల్సిన సమయం. ఓకే, ఇప్పుడు ఒక విషయం అర్థమైంది కదా. పాత నిబంధనలో సమయం ఇచ్చిన దేవుడు క్రొత్త నిబంధనలో సమయం ఇవ్వలేదు. ఎందుకంటే ఏంటి కారణం? ఇక్కడ అంతము దగ్గరలో ఉంది, సమీపంగా ఉంది. అందుకే సమయం లేదు. కాబట్టి సమయం లేనప్పుడు ఎలా ఉంటుంది? త్వరగా చేసుకుంటూ పోతాం. ఏమండి, ట్రైన్ టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి, ఏం చేస్తాం? హడావిడిగా రెడీ అయిపోతాం, పరుగున రెడీ అయిపోతాం. అంటే ఇక్కడ మనకు సమయం లేదు కాబట్టి పరుగులు పెడతాం. సమయం లేదు కాబట్టి. సమయం ఉందనుకోండి, మనం నిదానంగా నెమ్మదిగా సిద్ధపడతాం. సమయం లేనప్పుడు ఒక్కోసారి బట్టలు కూడా సరిగ్గా కట్టుకో, ఏమండి, తల సరిగ్గా దూకో, ఏమంటే కింద వస్తువులు కొన్ని మర్చిపోతాం. ఎందుకంటే టైం అయిపోయింది, ఏదో ఒకటి చేతికి వచ్చింది అందుకుంటాం, తీసుకొని వెళ్ళిపోతాం టైం లేనప్పుడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం ఏంటంటే సమయం లేని పరిస్థితులు అవి. యెరూషలేము నాశనం దగ్గర పడుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, తక్కువ సమయం ఉంది కాబట్టి అందుకే. అయితే ప్రియులారా, ఇది మీ మైండ్లో పెట్టుకొని ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడు మనకంటూ కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబానికి సమయం ఇవ్వాలా? భార్యకు సమయం ఇవ్వాలి, పిల్లలకు సమయం ఇవ్వాలి, తల్లిదండ్రులకు సమయం ఇవ్వాలి, వారి ధర్మములు నడపాలి. తర్వాత మన సంపాదన ఉంది కదా, మన కష్టార్జితంలో ఇప్పుడు ఎవరెవరికి ఖర్చు పెట్టాలి? పిల్లలకు ఖర్చు పెట్టాలి, భార్యకు ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి, మన అవసరాలన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న బలం మన కుటుంబానికి ఉపయోగించాలి. ఇప్పుడు దేవుడు అడిగేది ఏంటనుకున్నారు? దేవుడు అడిగేది ఏంటి? నీ పిల్లలకి ఇచ్చేది నాకు ఇచ్చేయి, నీ తల్లిదండ్రులకు ఇచ్చేది నాకు ఇచ్చేసేయి. ఏమండి, నీ భార్య కొరకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇచ్చేసి ఇలా చెప్పాడండి? కాదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి అది ఇవ్వండి, ఎవరికి ఏం చేయాలో అది చెయ్యండి. ఒకసారి చూద్దాం, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూద్దాం.
ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అన్నాడు. చూడండి, అందరికీ వారి వారి రుణములను ఏం చేయాలట? తీర్చాలట. అంటే ఎవరి రుణం వాళ్ళకు తీర్చాలి. ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి అవసరాలు వాళ్ళకు తీర్చాలి. ఇవన్నీ తీరుస్తూ, ఇవన్నీ మన బాధ్యతగా మనం భావించి చేస్తూ, ఇందులో దేవుడిది ఉంది. మళ్ళీ ఇందులో ఏముంది? దేవుడిది ఉంది. అంటే ఇప్పుడు ఎవరిది వారికి ఇచ్చి దేవుడిది కూడా ఏం చేయాలి మనం? దేవుడికి ఇవ్వాలి. ఏమండి? ఇప్పుడు నిన్న ఎక్కడున్నారండి మీరు? నిన్న మీ ఫ్యామిలీతో ఉన్నారా? ఫ్యామిలీతోనే ఉన్నారు. రాత్రి ఎక్కడున్నారు? కొత్త బస్ స్టాండ్లో ఉన్నారా? ఎక్కడున్నారు? రాత్రి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు? కొంతమంది దరిద్రులు ఇంట్లోనే పడ్డారు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు? ఈ సమయం ఎక్కడ ఉండాలి మీరు? దేవుడి సమయం అండి అది. ఇప్పుడు ఇది అయిపోయాక ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపో. నిన్నేం ఎవ్వరు ఇక్కడ పట్టుకొని 24 గంటలు ఇక్కడే కూర్చొని ఆయన అని దేవుడేమీ చెప్పలే. దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. నీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఉంది. నీ అవసరాలు తీర్చుకోవటానికి సమయం ఉంది. అవన్నీ చేసుకుంటూ పో. వాటన్నిటి మధ్యన దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వు. ఇప్పుడు ఈ లెక్కన పోతే దేవుడి సమయం, దేవునికి ఇవ్వాల్సిన బలం, దేవుడికి ఇవ్వాల్సిన ధనం ఎంత అండి? ఎంత? 100 రూపాయలు వచ్చింది మనకు. 100 రూపాయల్లో మన కుటుంబ ఖర్చులన్నీ 90 రూపాయలు పోతే మన దేవుడికి ఇచ్చేది ఎంత? 10 రూపాయలు. అసలు దేవుడు ఎప్పుడు కూడా 100 రూపాయలు ఇవ్వమని అడగల. మీకు బుర్ర పనిచేస్తుందా? అండ్ దేవుడు ఎప్పుడు కూడా 100 రూపాయలు ఇవ్వమని అడగలేదండి. నీకంటూ కుటుంబం ఉంది, కుటుంబాన్ని చూసుకో, వాళ్ళకు చేయాల్సింది చెయ్యి. అందులో నుండి అది ఆయన పరిచర్య కొరకు. ఆయన పరిచర్య అంటే ఇక్కడ కలిసాం, ఇక్కడ సేవా కార్యక్రమాలు, ఇక్కడ సంఘములో ఉన్న దేవుని పిల్లలకు సహాయం, వాటి కొరకు మాత్రమే మనం ఇవ్వటం అండి. ఇది చెయ్యాలి. లేదండి, కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తాం, దేవుడికి ఇవ్వాల్సింది తల్లిదండ్రులకు. ఒకప్పుడు యాజకులు అనబడిన వారు ఉన్నారు కదా ఇశ్రాయేలీల మధ్య. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాం. యేసుక్రీస్తుల వారు చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచమని తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణమును పొందవలననియు దేవుడు సెలవిచ్చను అని అంటూ క్రింద ఏమన్నాడు? మీరైతే ఒకడు తన తల్లినైనను తండ్రినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు అనట. ఏమండి, బైబిల్లో పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులను ఘనపరచాలి, తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణశిక్ష పొందాలి అని చెప్పాడు. అంటే వాళ్ళను సన్మానించాలి, నీ బాధ్యత వారిని సన్మానించాలని చెప్పాడు.
కానీ వీళ్ళు వచ్చి అంటారట యాజకులు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఏది చెయ్యాలో ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా అది దేవార్పితం అని చెప్పు. అంటే దేవుడికి ఇచ్చేసేయి. దేవుడికి ఇచ్చేస్తే, నువ్వు దేవుడికి చేస్తే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించక్కరలేదు అన్నారట. ఏమండి, నీ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే నువ్వు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారట. ఇప్పుడు అందరం ఇదేనా చేస్తాం మనం? ఇక్కడది అక్కడ పడేస్తాం, అక్కడిది ఎక్కడ పడేస్తాం. వీళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేస్తాం, వాళ్ళకి చేయాల్సింది దేవుడికే చేస్తాం. వారి వారి రుణములను తీర్చుడని దేవుడు చెబితే దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకుండా కుటుంబానికి వాడతాం, కుటుంబానికి ఇవ్వాల్సింది కుటుంబానికి ఇవ్వకుండా దేవుడికి వాడతాం. అందుకేనండి విదేశాల్లో క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా సమయాన్ని, వాళ్ళకున్న బలాన్ని, జ్ఞానాన్ని, తర్వాత వారికి ఉన్న డబ్బును ఇవన్నీ డివైడ్ చేస్తారంట. ఎప్పుడు ఏ సమయం దేవుడికి, ఏ సమయం కుటుంబానికి, ఎంత దేవుడికి ఎంత కుటుంబానికి అన్నీ విడగొట్టి క్రమం ప్రకారం వాడుకుంటారట. ఏమండి, క్రమం ప్రకారం వాడుకొని ఆ వచ్చిన ఆ తీసిపెట్టిన దశంభాగాలను దేవుడి పని కొరకు, తర్వాత వాళ్ళకున్న సమయం, ఈ సమయం దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఇక ఆ రోజు ఏ పని పెట్టుకోరు, ఎక్కడికి వెళ్ళరు, ఇది దేవుని సమయం. అంటే నిజంగా ఈరోజు ఆ క్రమములో గనక కొనసాగితే దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇస్తూ మన జీవితాల్లో దేవుడు మెచ్చుకొనదగిన జీవితంగా మనది ఉంటుంది. కానీ ఈరోజు ఎంత విచిత్రం అంటే, మనం దేవుడికి చేయాల్సింది లోకంలో గడుపుతాం, లోకంలో గడపాల్సిన సమయం ఎక్కడ గడుపుతాం? క్రమం ఉందా అండి? క్రమం లేదు, పాడు లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. మీరు చూడండి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అంటే ప్రభు ఏమన్నాడు? ఇవ్వమన్నాడా వద్దన్నాడా? ఎందుకని? కైసరికి ఇవ్వండి, దేవునివి. మొన్న ఒకడు ఇంటర్వ్యూలో కూర్చొని నీకు మన దేశ రాజ్యాంగం గొప్పదా బైబిల్ గొప్పదా అంటే నాకు బైబిలే గొప్పది అంటున్నాడు. తప్పది. బ్రతుకున్నంత కాలం, మన బ్రతుకు కాలం అంతా మనకు రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం ప్రకారమే మనం కొనసాగేది. ఇప్పుడు రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఇక్కడ మనం బ్రతకటానికి ఉండదు. పరసంబంధమైనది సంపాదించుకోవటానికి దేవుని రాజ్యాంగం కావాలి. రెండు కావాలి. దేశ రాజ్యాంగం కావాలి, దేవుని రాజ్యాంగం కావాలి. ఇది అర్థం కాకుండా ఇది అవసరం లేదు, అది కావాలి, దేవుడు వద్దన్నాడా? కైసరుకు పన్నియవద్దని ఆ రోజు చెప్పి ఉంటే ఈరోజు మన వాళ్ళు ఎంతమంది పనులు ఎగ్గొట్టేవాళ్ళు? అవును కదా. ప్రభు ఇచ్చాడు కాబట్టి మన వాళ్ళు కొంచెం అలా, ఇంకా అక్కడికి కొంతమంది కంట్రోల్ అవ్వట్లా, అర్థం చేసుకోవటంలా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను. అండ్ ఈరోజు మన పిల్లలు బడికి వెళ్తున్నారు కదా, బడికి వెళ్తున్నారండి. మీ పిల్లలు బడి పోరా? ఎవరు పోరమ్మా? బడికి వెళ్తారు కదా. ఇప్పుడు మీ పిల్లలు బడికి వెళ్తున్నారు కదా, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తారు చెప్పండి? సంవత్సరానికి ఎన్ని రోజులు వెళ్తారు బడికి? సంవత్సరానికి బడికి వెళ్ళేది ఎన్నిసార్లు? మీరు అనుకుంటారు మా పిల్లోడు ఈ సంవత్సరం అంతా బడికి పోయినాడు అనుకుంటారు, ఈ సంవత్సరం అంతా బడికి పోయాడు అనుకుంటారు. కానీ మీరు బాగా ఒకసారి మనసు పెట్టి లెక్కలు కట్టుకోండి, బడి సంవత్సరం అంతా ఉంటుందా? ఉంటుందండి సంవత్సరం అంతా. బడి లెక్క చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇది నవ్వుకోవటానికి పెట్టారు కానీ ఇది నిజం. ఏమండి, విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతారంటే అని పెట్టాడు టైటిల్, కామెడీగా పెట్టారు. ఇక్కడ చూడండి, సంవత్సరానికి ఉండేది 365 రోజులు, అందులో 52 ఆదివారాలు ఉంటాయట.
ఎన్ని ఆదివారాలు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు సెలవులు వచ్చా? అది నెక్స్ట్ మిగిలిందేమో 313 రోజులు. ఇందులో వేసవి సెలవులు వచ్చేసి 50 రోజులు. ఎన్నమ్మా? వేసవి సెలవులు వచ్చేసి 50 రోజులు. ఇప్పుడు 313లో 50 రోజులు తీసేస్తే 363 రోజులు. తర్వాత 8 గంటలు అంటే రోజుకు 8 గంటలు నిద్రపోతారు కదా. 8 గంటలు అంటే ఇదంతా మొత్తం లెక్కేస్తే 122 రోజులట. సంవత్సరంలో పడుకునేది ఎన్ని రోజులు? ఎన్ని రోజులమ్మా? 122 రోజులు. కొంతమంది 200 కూడా పడుకుంటారులేండి. ఓకేనా? ఇప్పుడు లెక్క ప్రకారం అనమాట 8 గంటలు పడుకోవాలి లెక్క ప్రకారం. ఆ లెక్క ప్రకారం పోతే 122 రోజులు. మిగిలింది ఎంత అంటే 141 రోజు. 141 రోజులో గంట ఆడుకుంటారట. ఆడుకునేది ఉంటుందా? ఇంటర్వెల్ ఉంటుంది, దాంట్లో మధ్యలో గేమ్స్ అని ఉంటాయి. దానికి ఒక 15 గంటలు పోతుందట. మిగిలింది 126 రోజులు. తర్వాత 2 గంటలు అన్నం తింటారట, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. ఏమండి? కొంతమందికి సెల్లు పెట్టేసి తినిపిస్తూ ఉంటే ఏమండి కదా. ఇక ఏది మామూలుగా ఈ వడ్ల మిషన్ ఉంటుంది చూడండి, వడ్లు పోస్తూనే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. ఆ టైపులో అనమాట. వాడికి ఎంత పెడుతున్నామో తెలీదు, వాడు ఎంత తింటున్నాడో తెలీదు, పోతూనే ఉంటుంది. మనకేమంటే పోయేదే కావాలని మనం అనుకుంటాం, కాబట్టి వాడికి అలా పట్టించేస్తాం. ఇదంతా 30 రోజులు అయిద్దట. ఎన్ని రోజులు? 30 రోజులు. తర్వాత మిగిలింది 96 రోజులు. 96 రోజుల్లో గంట సేపు కుటుంబంతో మాట్లాడితే 365 రోజుల్లో గంట సేపు కుటుంబంతో మాట్లాడితే 15 రోజులు అయిపోతుందట. మిగిలింది 81 రోజులు. 81 రోజుల్లో 35 రోజులు ఎగ్జాములు పెడతారట. ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఇవన్నీ పోతే మిగిలింది 46 రోజులు. ఈ 46 రోజుల్లో మళ్ళీ పండుగలు ఉంటాయా ఉండవా? పండుగలు ఉంటాయి. ఈ పండుగలన్నీ పోతే మిగిలింది 6 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజులు బడి పోయినాడమ్మా? మనమేమో రోజు పంపిస్తున్నాం, మా వాడిని రోజు పంపిస్తున్నాం బడికి అనుకుంటాం. పోయింది ఎన్ని రోజులు? మీరు మొత్తం లెక్క కట్టుకోండి. 365 రోజుల్లో మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం, ఎన్ని గంటలు తింటున్నాం, ఎన్ని గంటలు తిరుగుతున్నాం, ఎన్ని గంటలు మాట్లాడుతున్నాం, ఎన్ని గంటలు బడికి వెళ్ళి చదువుకుంటున్నాం, మొత్తం లెక్కేస్తే ఏముండదు. ఇంకా లాస్ట్ కింద లెక్క ఉంది, ఏముండదు. అవునా కదా? ఏముండదు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో గడిపే సమయం లెక్కేయండి. ఇది మైండ్లో పెట్టుకొని మనం రోజు తినాలా లేదా? తినాలి. రోజు పడుకోవాలి. రోజు మన అవసరాల కొరకు పనులకు వెళ్ళాలి. మన కుటుంబాన్ని చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేది సంవత్సరంలో ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? వచ్చే వారం లెక్కేసుకొని రాండి నీట్గా. అసలు ఈ సమయం కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నాం అంటే మనం ఎంత దరిద్రులమో చూడండి. అన్నిటి కొరకు సమయాన్ని వాడుకుంటున్నాం. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడి సమయము దొంగిలించబడుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడు ఎన్నోసార్లు ఏదేని తోటలో తిరుగుతుంటాం అంటే ఎప్పుడు దాని గురించి మాట్లాడుకుంటుంటామని. ఎప్పుడు ఏదేను తోట గురించి మాట్లాడుకుంటాం కదా. ఏదేను తోటలో దేవుడు ఆదాము వాళ్ళకి ఏం పని పెట్టాడు? తోటను కాచే పని. దేవుడు ఇంకా ఏం పని పెట్టాడు? జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టే పని. ఈ పనులన్నిటిని ఆయన పెట్టి ఈ పనిలో ఉన్న ఆదాము వాళ్ళకు సాయంకాలం వచ్చి కలిసేవాడు. సాయంకాలం పూట వారితో ఆయన సంభాషణ చేసేవాడు. అంటే మొత్తం నువ్వు నా దగ్గరే గడుపు, నువ్వు నా దగ్గరే ఉండిపో అని చెప్పలా. నీ పని, నీ సమస్యలు, నీ అవసరాలు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు అన్నీ చూసుకో. నాకు ఇవ్వాల్సిన సమయం నాకు.
దేవుడు అడిగింది కొంచెము, ఇది కూడా ఇవ్వలేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. నీ సంపాదన అంతా లెక్కేసుకో. నెలకి 20,000 సంపాదిస్తావా? మంచిదే. 20,000లో నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి? నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టాలి, నీ పిల్లల కొరకు, నీ అవసరాల కొరకు ఖర్చు పెట్టుకోవాలి. ఆ ధర్మం పెట్టుకో. అందులో నువ్వు దేవుడికి ఇచ్చేది ఎంత? ఇచ్చేది కొంచెం. అది కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ఆ కొంచెం కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ప్రియులారా, దేవుడు అడిగిన వాటిలో కొంచెమే అడిగితే ఆ కొంచెము కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇది నిజంగా మన ఆత్మీయ జీవితాలకు ఎంత మాత్రము క్షేమకరం కానే కాదు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మన అవసరాలన్నీ బాగానే చూసుకుంటున్నాం, మన సమస్యలన్నీ బాగానే చూసుకుంటున్నాం, మన కుటుంబాన్ని బాగానే చూసుకుంటున్నాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనకు సమయం లేదు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి లెక్కలు కడుతున్నాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి సమయం గురించిన ఆలోచనలు వస్తున్నాయి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మన ఆరోగ్యం బాగోలేదు, మనం పని చేయలేము, దేవుడి కొరకు ఏం కష్టపడలేము అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఈరోజు బయట మన కొరకు మన శరీరం సహకరించినా సహకరించకపోయినా పనిచేస్తాం, చేయమా? మనం ఒక పూట తిన్నా తినకపోయినా మన కుటుంబం కొరకు పని చేయట్లేదా? ఈరోజు చేస్తున్నాం. మన అవసరాలంటే పరిగెడుతున్నాం. మీరు చూడండి, ఎప్పుడైనా కానీ మన కుటుంబాల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, ఎప్పుడైనా కానీ ఎవరైనా సడన్గా చనిపోయారనుకోండి, మన పని ఎంతున్నా మనం ఏం చేస్తాం? మన వాళ్ళ మరణ వార్త వినగానే పని అలా ఉన్నది ఉన్నట్టుగానే పక్కన పెడతాం, ఉన్నది ఉన్నట్టుగానే. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న సంక్రాంతి రోజే చనిపోయాడు. మొన్నే వాళ్ళట సంక్రాంతి పండగ, హిందువులు వాళ్ళు మొత్తం ఒక 20 రకాలు చేసి పెట్టారట. మొత్తం 20 రకాల ఐటమ్స్ చేసి పెట్టారు. పెట్టి వాళ్ళ పెద్దలకి ఏదో సాంబ్రాన్ని అంటారు కదా, అది వేసారట. వేసి ఇక భోజనానికి కూర్చుందామని అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే టక్కున ఇంటి పెద్ద చచ్చిపోయాడు. ఇంట్లోనే ఆయాసం ఎక్కువైపోయింది, చచ్చిపోయాడు. వండిన 20 రకాలు ఒక్కరు కూడా పెట్టకుండా మొత్తం పడేశారట. ఉన్న ఫలంగా కుటుంబం అంతా 15 రోజులైంది అదే ఇంట్లో ఎక్కడికి పోకుండా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఎవరైనా పోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. పోతామండి? వాళ్ళే ఇంట్లో వంట కూడా చేసుకోలేము. టక్కున అన్ని పక్క పెట్టేస్తాం. దేవుని పని అంటే, దేవుడికి ఇవ్వాల్సిన సమయం అంటే, దేవుని కార్యక్రమాలంటే, దేవుడికి ఇవ్వాల్సిందంటే టక్కున మనం పక్కన పెట్టే స్థితిలో లేము. అప్పుడు కూడా మన పని కావాలి మనకు. అసలు దేవుడికి నువ్వు ఇచ్చే సమయం ఎంత ఒకసారి లెక్కగట్టుకో. మీ పిల్లలు బడికి వెళ్ళే సమయం ఎంతో నీకు అర్థమైతే నువ్వు దేవుడికి ఇచ్చే సమయం ఎంతో కూడా నీకు అర్థమవుతుంది. ఈరోజు ఉన్న ఈ కొద్ది సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వలేకపోతే చాలా తప్పు దేవుడి దృష్టిలో. నీ కొరకు నువ్వు చేసుకోవటానికి నిన్ను వదిలిపెట్టిన దేవుడు తనకు ఇవ్వాల్సిన సమయాన్ని తనకి ఇవ్వకపోతే ఖచ్చితంగా బాధపడతాడు. నీ కుటుంబం కొరకు, నీ అవసరాల కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టుకోమని చెప్పిన దేవుడు తన పని కొరకు నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దాని విషయంలో ఖచ్చితంగా బాధపడతాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం దేవుడికి చేసేది అంతా కాదు. 24 గంటలు ఆయన సన్నిధిలో లేవు. ఉన్న జీతం అంతా దేవుడికి ఇవ్వలేము, ఇవ్వం కూడా. ఇవ్వమని దేవుడు అడగలేదు కూడా. అడిగాడమ్మా? అడగలేదు. నీ కుటుంబాన్ని చూసుకో, నీ పిల్లలకు పెట్టు, నీ అవసరాలు తీర్చుకో. నువ్వు నాకు ఇవ్వాల్సింది కొంచెం, అదే ఇవ్వాలి. అది ఇవ్వటంలో కూడా తప్పిపోతే దేవుని కృపను మనం పోగొట్టుకుంటాం. దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పోగొట్టుకుంటాం.